హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత అకాడమీ కోచింగ్. అదేవిధంగా ఈ రోజు మనకు హైకోర్టులో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఈ రోజు మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ లో అయితే ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ క్వశ్చన్ మన ఫస్ట్ క్వశ్చన్ అయితే భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు ఇటీవల 2 రోజులు శ్రీలంకలో పరిగణించారమ్మా. 2 ఆప్షన్ వచ్చేసి శ్రీలంక అధ్యక్షుడు వచ్చేసి అనుకుమార్ దిశనాయకే, ప్రధానమంత్రి డాక్టర్ హరిని అమర్ సూర్య. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల శ్రీలంకలోని దిత్తు తుఫాను వల్ల ప్రభావంతో శ్రీలంక నివాసాలు దెబ్బతిన్న ప్రాంతంలో భారతదేశం ఆర్థిక సాయంతో చేపడుతున్న ఇల్లు నిర్మాణం 2 దేశాల యొక్క మస్తకరల సమస్యలపై ఇరు దేశాల మధ్య చర్చ జరిగింది. అదేవిధంగా శ్రీలంకలో ప్రకటించిన తొలి ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ గారు ఎన్నికయ్యారన్నమాట. అయితే ఆప్షన్ వచ్చేసిమా ఏదంటే ఏబిసినా, సెకండ్ ఆప్షన్మా బిసిడినా, 3 ఆప్షన్మా ఏబిసిడినా, 4 ఆప్షన్ వచ్చేసిమా ఏసిడినా. ఆన్సర్ వచ్చేసిమా 5 అన్ని రైట్ ఏబిసిడి ఆన్సర్ రైట్. అయితే ఇక్కడ మన క్వశ్చన్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇటీవల మన దేశం యొక్క ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు వచ్చేసి సిపి రాధాకృష్ణ ఇటీవల శ్రీలంకకు వెళ్ళారు సార్. అయితే ఈయన ఉపరాష్ట్రపతి వచ్చేసిమా ఇతర ప్రముఖ పర్సన్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు. సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి ఈయన 2025 సెప్టెంబర్లో వచ్చేసి ఈయన సెప్టెంబర్లో ఎన్నుకున్నామా. సెప్టెంబర్ 17న ఈయన ఉపరాష్ట్రపతి ఎన్నికాడు. సెప్టెంబర్ మంత్లో ఎన్నికాడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ. ఈయన ఉపరాష్ట్రపతికి వచ్చేసిమా ఎన్నోవాడంటే భారతదేశానికి 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నారు సార్. అయితే ఇక్కడికి వచ్చిన ఏంటంటే భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఇలా సిపి రాధాకృష్ణ వచ్చేసిమా ఇటీవల శ్రీలంకకు వెళ్ళడం జరిగింది సార్. శ్రీలంక వెళ్ళిన అయితే శ్రీలంక వెళ్ళిన మొట్టమొదటి మన ఇండియా నుంచి ఎవరంటే ఇది ప్రముఖ ఉపరాష్ట్రపతి వచ్చేసిమా సిపి రాధాకృష్ణ. అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఏ దేశంలో అంటే సిపి రాధాకృష్ణ గారు వచ్చేసి శ్రీలంక వెళ్ళాడు. అదేవిధంగా శ్రీలంక పోయిన మొత్తం ఉపరాష్ట్రపతి కూడా ఎవరంటే సిపి రాధాకృష్ణ గారు రికార్డు సృష్టించారన్నమాట. అయితే ఇరు దేశాల మధ్య ఇటీవల వచ్చేసి శ్రీలంకలో ఒక తుఫాను వచ్చింది సార్. ఆ తుఫాను వచ్చేసిందంటే దిత్తు తుఫాను. ఈ యొక్క దిత్తు తుఫాను వల్ల ఆ దేశంలో ఆ దేశంలో ఎంతో మంది ఇల్లు గాని గృహాలు గాని అదేవిధంగా వచ్చేసి అదేవిధంగా ఎంతో మంది చనిపోవడం జరిగింది సార్ ఈ తుఫాను వల్ల. అందుకు అక్కడ ఆ దేశంలో ఆర్థిక మాధ్యమంలో భారతదేశం ఎంతో సహాయం చేసింది. ఏ దేశం అంటే శ్రీలంకకు. అందుకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కానీ ఇటీవల కొన్ని అగ్రిమెంట్ కు జరిగినాయి. ఈ దేశ ప్రధానమంత్రి ఆ దేశ యొక్క ప్రధానమంత్రితో ఆ దేశం యొక్క అధ్యక్షునితో కూడా సమావేశం చేసింది సార్. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చి సార్ మనకి ఏంటంటే ఇటీవల వచ్చేసి ఈయన ఉపరాష్ట్రపతి వచ్చేసి సిపి రాధాకృష్ణ వచ్చేసి చాలా ఫేమస్ ఈయన అంతకుముందు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిండే ఒకటి వచ్చేసి ఏ రాష్ట్రం కంటే మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశాడు. అదేవిధంగా తెలంగాణకు గవర్నర్ గా పనిచేశాడు. నెక్స్ట్ అదేవిధంగా జార్ఖండ్ కూత గవర్నర్ గా పనిచేశాడు. మరియు కేంద్ర ప్రాంత రాష్ట్రమైన పుదుచ్చేరి కూత ఈయన గవర్నర్ గా పనిచేశారన్నమాట. ఎవరంటే సిపి రాధాకృష్ణ గారు. సిపి రాధాకృష్ణ ఇతను వచ్చేసి సిపి రాధాకృష్ణ ఇదేంటంటే సిపి రాధాకృష్ణ ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ సార్. తమిళనాడు రాష్ట్రం నుంచి. అయితే భారతదేశంలో ఎక్కువ మంది ఉపరాష్ట్రపతి తమిళనాడు రాష్ట్రం నుంచి ఎన్నుకోవడం చేశారు ఉపరాష్ట్రపతి. మొత్తం అంతా వచ్చి 3 వచ్చేసి ఉపరాష్ట్రపతులు వచ్చి తమిళనాడు రాష్ట్రం నుంచి ఎన్నుకోవడం. సర్వేపల్లి రాధాకృష్ణ గాని ఈయన గాని చాలా మంది తమిళనాడు రాష్ట్రం నుంచి ఎన్నుకోవడం చేశారు. అయితే ఇక్కడ మనకు ఉపరాష్ట్రపతి అనే పదమ్మ భారతదేశంలో ఉపరాష్ట్రపతి పదమ ఆర్టికల్ వచ్చేసి 63 నుంచి 67 వరకు వచ్చేసి ఉపరాష్ట్రపతి పదమ. ఉపరాష్ట్రపతి భారతదేశంలో ఏ దేశం నుంచి గ్రహించారంటే అమెరికా నుంచి గ్రహించారు సార్. అమెరికాలో ఉపాధ్యక్షునితో మన దేశం యొక్క వైస్ ప్రెసిడెంట్ ను పోలుస్తారు అనమాట. పోలీసులు చెప్తారు. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి చాలా ఇంపార్టెంట్ అమెరికా దేశం నుంచి గ్రహించారు. అయితే ఇక ఉపరాష్ట్రపతి చాలా ఇంపార్టెంట్. అయితే భారతదేశంలో అంతకుముందు ఉపరాష్ట్రపతిగా ఎవరంటే ప్రముఖ పర్సన్ జగదీష్ గాంధీ వచ్చేసి ఆయన అంతకుముందు ఉపరాష్ట్రపతి. అయితే ఆయన మీద వచ్చేసి ఏంటంటే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది సార్. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఎందుకంటే పార్లమెంట్ లో సరిగా టైం ఇచ్చేవాడు కాదు. ఎవరికంటే పార్లమెంట్ లో రాజ్యసభ సభ్యులకు బీజేపీ వాళ్ళకు ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు, కాంగ్రెస్ కు ఎక్కువ టైం తక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎమ్మటి అతను వచ్చేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అతని మీద అభిశంసన తీర్మానం పెట్టాలనుకుని పెట్టారు. అయితే పెట్టే లోపల అతను రాజీనామా చేసేస్తారు అనమాట. అయితే భారతదేశంలోనే మొట్టమొదటిగా అభిశంసన తీర్మానం ఇప్పుడు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అంటే జగదీష్ గాంధీ. అతను ఏ రాష్ట్రం అంటే అతను ఏ రాష్ట్రం చెందిన వాడు అంటే ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పన్మ ఎవరంటే ఎంతమంది జగదీష్ గాంధీ. అయితే పెయింట్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ఈయన ఎన్నో అంటే 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలి సార్. అయితే ఇప్పుడు ఇటీవల ఏ దేశానికి విదేశాలకు వెళ్ళాలంటే శ్రీలంకకు వెళ్ళడం చేయండి సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ సార్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ మిస్ ఇండియా 2026 కిరీటాన్ని
కిరీటాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటే సొంతం చేసుకుంటే ఇది ప్రముఖ పర్సన్ అంటే సతీ సైల్ ఏంటండి అయితే సతీ సైల్ సాది సతీ సైలు ఈమె ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే సెకండ్ ఆప్షన్ ఒడిశా రాష్ట్రానికి చెందిన పర్సన్. అదేవిధంగా రన్నర్ గా వచ్చేసి ఎవరంటే మహారాష్ట్రకు చెందిన ఎవరంటే రాజు నందిని పవర్ వచ్చేసి ఈమె మహారాష్ట్రకి చెందిన పర్సన్ గా రన్నర్ గా గెలిచింది. అదేవిధంగా రెండో రన్నర్ గా వచ్చేసి తెలుగు అమ్మాయి మరియు తమిళ మూలంన ఇది ప్రముఖ పర్సన్ ఏంటంటే సి ఆదిత్య ఎన్నికైందన్నమాట. అదేవిధంగా ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్లో వచ్చేసి భువనేశ్వర్లో కేఐటిటి విశ్వవిద్యాలయంలో వేదికగా 61వ మిస్ ఇండియా పోటీలు జరిగినాయి సార్. మిస్ ఇండియా పోటీ జరిగింది సార్. అయితే ఇక్కడ మనకు కావాల్సిన మిస్ ఇండియా 2026 వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి ఒరిస్సా రాజధాని వచ్చి భువనేశ్వర్లో ఒక యూనివర్సిటీలో ఈ యొక్క వేదికగా జరిగింది సార్. కానీ ఇక్కడ మనకు మెయిన్ సార్ 2000 మిస్ ఇండియా పోటీలు దీనికి ఆన్సర్ వచ్చేసి ఏదంటే ఏబిసినా ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఏబిసిడినా, మూడు ఆప్షన్ బిసిడినా, నాలుగు ఆప్షన్ ఏసిడినా. ఆన్సర్ వచ్చేసి ఏదంటే ఏబిసిడిమా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి ఆన్సర్ రైట్ సార్. ఎందుకు పైవన్నీ అంటే ఖచ్చితంగా పైవన్నీ ఎగ్జామ్ లో ఏమంటే పైవన్నీ ఏంది సరైనది సరికాని అడుగుతాడు. కానీ మనం అన్ని నేర్చుకుంటే మనం ఎగ్జామ్ లో ఏదో ఒక పాయింట్ లో ఎగ్జామ్ లో కనుక్కోవచ్చు సార్, లేకుంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు కావాలి సార్ మిస్ ఇండియా పోటీలు 2026 వచ్చేసి విన్నర్ వచ్చేసి ఏమంటే సత్య సేల్మా ఎన్నుకుమా. ఈమె ఏ రాష్ట్రానికి చెందినమంటే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పర్సన్. అయితే ఇక్కడ ఈ పోటీలో వచ్చేసి ఒరిస్సాలో జరిగే చాలా ఇంపార్టెంట్ సార్, మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ టిమ్ కున్ స్థానంలో యాపిల్ కు కొత్తగా సీఓగా ఎవరెన్నికారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమవుతామా యాపిల్ సీఓగా అంతకుముందు సీఓ వచ్చేసి అంటే టిమ్ కుక్ ఏం పేరుమా యాపిల్ సీఓ వచ్చేసి అంతకుముందు టిమ్ కుక్ అనే వ్యక్తి ఉన్నారమ్మా. టిమ్ కుక్ అతని స్థానంలో వచ్చేసి ఎవరెన్నికంటే జాన్ టెర్రస్ అనే వ్యక్తి ఎన్నుకోండి సార్. ఆన్సర్ వచ్చేసి ఏదంటే సి మాట జాన్ టెర్రస్ అనే వ్యక్తి ఎన్నుకోనమాట. అయితే ఈ యొక్క యాపిల్ సీఓగా అంతకుముందు వచ్చేసి టిమ్ కుక్ ఉన్నాడు. అయితే యాపిల్ వచ్చేసి యాపిల్ అనేది ఒక మొబైల్ సంబంధించింది ఈ యొక్క యాపిల్ వచ్చేసి 1967లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసినామా. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింటే 1978 స్టార్ట్ చేశారు. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుందంటే అమెరికాలో సార్. అమెరికాలో ఈ యొక్క సంస్థ హెడ్ క్వార్టర్ యాపిల్ యొక్క మొబైల్ సంబంధించి హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికాలో సార్. అయితే ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ అంటే టిమ్ స్థానంలో వచ్చి కొత్తగా సీఓగా ఎవరెన్నికంటే జాన్ టెర్రస్ అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే పర్యాటక ప్రాంతాలకు ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ ఏ పేరుతో నివేదిక విడుదల చేసింది. కానీ క్వశ్చన్ సార్ మనకి ఏంటంటే దేశంలోనే పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ ఏ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆప్షన్ వచ్చేసి ఏంటంటే అభిమాన్యు, నెక్స్ట్ అదేవిధంగా స్వావలంబన్, నెక్స్ట్ మూడోది వచ్చి భారత్ శక్తి, నాలుగో ఆప్షన్ ఏదంటే దివ్య భారత్. కానీ మనకి ఎగ్జామ్ ఏదంటే దివ్య భారత్ అనేది దేశంలో పర్యాటక రంగాలకు ప్రోత్సహించడానికి ఏ పేరుతో వచ్చేసి నీతి ఆయోగ్ వాళ్ళు లాంచ్ చేస్తే దివ్య భారత్ అనే యాప్ తో దీన్ని లాంచ్ చేయడం చేస్తారు. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే ఇక్కడ మనకు దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ వాళ్ళు ఒక పేరుతో పిలుస్తారు. ఆ పేరు ఏంటంటే దివ్య భారతి. అయితే నీతి ఆయోగి అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నీతి ఆయోగి ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. ఆల్రెడీ ఒకసారి చెప్పినామా నీతి ఆయోగ్ గురించి చెప్పినాం సార్. అయితే ఇక్కడ మనకు కావాల్సిన సార్ నీతి ఆయోగ్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ ఇండియా. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫరింగ్ ఫర్ ఇండియా అనేది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది ఒకప్పుడు సార్ ఏమనంటే ప్లానింగ్ కమిషన్ ఈ ప్లానింగ్ కమిషన్ బదులు ఏం మార్చిందంటే నీతి ఆయోగ్ చేంజ్ చేస్తే సార్ నీతి ఆయోగ్. అయితే నీతి ఆయోగ్ ఎప్పుడు చేంజ్ చేసింటే 1/1/2010లో చేంజ్ చేస్తారు నీతి ఆయోగ్ని. ఒకప్పుడు ఏమన్నది ప్లానింగ్ కమిషన్. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్లానింగ్ కమిషన్ పెట్టిన దేశమా ఏ దేశం వాళ్ళు ప్రపంచంలో మొట్టమొదటిగా ఏ దేశం అంటే రష్యా వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టారు. మొట్టమొదటిగా 1923లో వచ్చేసి మొట్టమొదటిగా ప్లానింగ్ కమిషన్ పెట్టిన మొట్టమొదటి దేశమా రష్యా. అయితే ఇక ప్లానింగ్ కమిషన్ యొక్క పితామహుడు వచ్చేసి ప్రపంచంలో ఎవరంటే రష్యా అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే రష్యా వర్మ ఎవరంటే అతని పేరు వచ్చేసి స్టాలిన్. ఇది మొట్టమొదటిగా ప్లానింగ్ కమిషన్ ఇది పితామహుడు వచ్చేసి ఎవరంటే స్టాలిన్ సార్. ప్రపంచంలో మొట్టమొదటి ఫాదర్ ఆఫ్ ది ప్లానింగ్ స్టాలిన్. ఇండియాలో ప్లానింగ్ వచ్చే పితామహుడు వచ్చి మోషన్ విశ్వేశ్వరయ్య. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వచ్చి వాతిన్ పుతిన్ చాలా ఫేమస్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నీతి ఆయోగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ అనేది ఎన్ని సంవత్సరాలు అంటే 15 years ప్లానింగ్ కమిషన్ ఎన్ని సంవత్సరాలు అంటే 5 years ప్లాన్
అయితే నీతి ఆయోగ్ ఎన్ని సంవత్సరాలు 15 years ప్లాన్ సార్, 15 సంవత్సరాల యొక్క ప్లానింగ్ మాట. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ ఎన్ని సంవత్సరాలు అంటే 5 years. అయితే ప్లానింగ్ కమిషన్ త్వరలో వచ్చేసి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ బదులు నీతి ఆయోగ్ పేరు మార్చారన్నమాట మోడీ గారు. అదేవిధంగా ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఒక చట్టబద్ధ సంస్థ కాదు, ఓన్లీ అడ్వైజర్ మాత్రమే ఇస్తారు. ఏదంటే నీతి ఆయోగి మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే ఇక్కడ మనకు తెలుసు సార్, నీతి ఆయోగి అధ్యక్షుడిగా ఎవరుంటే మోడీ ప్రధానమంత్రి ఉంటారు, ఉపాధ్యక్షుడిగా ఎవరుంటే వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారు. అదేవిధంగా సిఇఓ నెంబర్స్ ఎంతమంది ఉంటే ఒకరు ఉంటారు అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో ఒక వీడియో క్లాస్ చూడండి సార్, నీతి ఆయోగ్ గురించి మొత్తం చెప్పినాం. నీతి ఆయోగులు ఎంతమంది సభ్యులు ఉంటారు, దాని ఉపాధ్యక్షుడు, కొందరు సిఇఓగా ఎవరెనికారు అయినా మనకు ఎగ్జామ్ లో చెప్పినాం సార్ లాస్ట్ టైంలో, మళ్ళీ చెప్పడం ఎందుకని. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2026 ఎవరికి వచ్చింది? ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చిమా ఏమంటే ఆర్ నారాయణరావు గారికి. నెక్స్ట్ అదేవిధంగా ఎం గిరిధర్. 3 ఆప్షన్ ఏమంటే శాంతి కిరణ్. 4 ఆప్షన్ ఏంటంటే సిహెచ్ శ్రీనివాస్. అయితే సిహెచ్ శ్రీనివాస్ కు ఈ అవార్డు వచ్చింది సార్, సిహెచ్ శ్రీనివాస్ కు ఈ అవార్డు వచ్చింది. ఏ అవార్డు అంటే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. ఇది ఎంఎస్ స్వామినాథన్ అవార్డు వచ్చేసి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అనే ఎవరంటే మన భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రీన్ రెవల్యూషన్ పితామహ, ఇది ఫాదర్ ఆఫ్ మన గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే హరితవిత పితామహ అని ఇండియా మొట్టమొదటి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ వచ్చేసి ఏ రాష్ట్రంలో జన్మించారంటే తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు సార్, తమిళనాడు రాష్ట్రంలో. ఈ ఎంఎస్ స్వామినాథన్ వచ్చి 2023 వచ్చేసి సెప్టెంబర్ 25న డెత్ చనిపోయాడు అనమాట, చనిపోయాడు. అయితే ఎంఎస్ స్వామినాథన్ మన దేశంలో హరితవిత పితామహుడు. అదేవిధంగా ఇతనికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎన్నో అవార్డు తెచ్చినమా. ఏ అవార్డు అంటే రామన్ మెగాస్ అవార్డు వచ్చింది, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, రామన్ మెగాస్ అవార్డు వచ్చేసి విదేశ వాళ్ళు ఫిలిపీన్స్ వాళ్ళుగా ఇచ్చారు ఫిలిపీన్స్. అదేవిధంగా భారత్ అవార్డు కూడా రావడం సార్ ఎవరికంటే ఎంఎస్ స్వామినాథన్. ఇది ఎంఎస్ స్వామినాథన్ వచ్చేసి 2024లో వచ్చేసి ఏ అవార్డు వచ్చిందంటే భారత్ అవార్డు వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ పద్మవిభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ కూడా అవార్డు వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా రామన్ మెగాసిస్ అవార్డు, రామన్ మెగాసిస్ అవార్డు కూడా రావడం సార్. ఎన్ని అవార్డు వచ్చేసింటే ఎంఎస్ స్వామినాథన్కి వచ్చింది. ఈ ఎంఎస్ స్వామినాథన్ భారతదేశం మీద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అయితే భారతదేశంలో రైతుల యొక్క ఆత్మహత్య కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిలో ఈయన కమిటీకి చేశారమ్మా. 2005లో కమిటీ వేసామా. ఏంటంటే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు, ఎంఎస్ స్వామినాథన్. అయితే ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు వచ్చేసి ఈ అవార్డు వచ్చేసి ఈ అవార్డు కేవలం వ్యవసాయ రంగంలో మాత్రమే ఇస్తారు సార్, వ్యవసాయ రంగంలో మాత్రమే ఇచ్చే అవార్డు అంటే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. అయితే ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎస్టాబ్లిష్ అంటే ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ చేసినట్టే 2014 నుంచి ఈ అవార్డు ఆయన పేరు మీద ఇస్తారమ్మా. ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రకటిస్తారు సార్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సార్. ఈ అవార్డు కేంద్ర ప్రభుత్వం చేత ఇస్తారన్నమాట. అయితే మోడీ చేత కానీ లేదా నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రపతి చేత కానీ ఈ అవార్డు ఇస్తారన్నమాట. మళ్ళీ చెప్తాను సార్, ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఇది ఎస్టాబ్లిష్ అంటే 2014లో ఎస్టాబ్లిష్ చేసినమా ఈ అవార్డు. ఈ అవార్డు ప్రైజ్ మనీ వచ్చేసి మనకు ప్రైజ్ మనీ వచ్చేసి ఎంత అంటే దాదాపు 10 lakhs వరకు నేను ప్రైజ్ మనీ ఇస్తాను అనమాట. అయితే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు రీసెంట్ గా 2026లో వచ్చేసి ఎవరికి వచ్చిందంటే సిహెచ్ శ్రీనివాస్ కి వచ్చిందన్నమాట ఈ అవార్డు సిహెచ్ శ్రీనివాస్. ఇది కేవలం ఏ రంగంలో ఇస్తారంటే వ్యవసాయ రంగంలో మాత్రమే కృషి చేసిన వాళ్ళకి ఇస్తాము. ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ వ్యక్తి ఆయన వ్యవసాయ రంగానికి చెందిన పర్సన్ సార్. అయితే ఇక్కడ ఎగ్జామ్ లో ఏమవుతుందమ్మా ఎంఎస్ స్వామినాథన్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ వ్యక్తి. ఎవరికంటే ప్రముఖ పర్సన్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సిహెచ్ శ్రీనివాస్ కి వచ్చిందమ్మా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ అదే విధంగా క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ అదేవిధంగా సెపెస్ లో జరిగిన జరిగిన ఫిడే మహిళా చెస్ టోర్నమెంట్ 2026 విజేతగా ఎవరు గెలుస్తారు అంటే ఒక దేశంలో జరిగిన మ్యాచ్. ఏ మ్యాచ్ అంటే ఫిడే మహిళా చెస్ పోటీ ఎవరుంటే ఎవరు గెలిచిందంటే ఫస్ట్ ఆర్ వైశాల్య, నెక్స్ట్ సెకండ్ పర్సన్ దివ్య దేశ్ముఖ్, 3 వచ్చేసి కోనరంపి, 4 ఆప్షన్ ఎవరంటే దోనం లారిక. అయితే 2026 ఫిడే మహిళా చెస్ టోర్నమెంట్ 2026 విన్నర్ ఎవరు గెలిచారు 2026 ఎక్కడంటే సెపెస్ లో జరిగిందమ్మా. అయితే ఆ విన్నర్ వచ్చేసి ఎవరంటే ఫస్ట్ ఆప్షన్ విన్నర్ వచ్చేసి ఎవరంటే ఆర్ వైశాలి అంటే మహిళ వచ్చేసి ఏ స్టేట్ అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ వైశాలి. అయితే ఇక్కడ ఫిడే మహిళా చెస్ మ్యాచ్ ఫస్ట్ ఇండియా నుంచి మొట్టమొదటిగా ఈ అవార్డు మన మెన్స్ లో వచ్చేసి ఎవరంటే మెన్స్ లో ఇదంటే కె విశ్వనాథ్ ఆనంద్ ఈ అవార్డు ఫస్ట్ ఈ అవార్డు గురించిన మొట్టమొదటి వ్యక్తి. ఇతను ఏ స్టేట్ అయినా తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ కె విశ్వనాథ్. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఏమంటే దొమ్మరాజు గుకేష్ గెలిచాడు జెంట్స్ లో. దొమ్మరాజు గుకేష్ ఈ అవార్డు గెలిచిన సెకండ్ పర్సన్ మెన్స్ లో. అయితే మెన్స్ లో ఈ అవార్డు ఏ అవార్డు అంటే ఫిడే మహిళా ప్రపంచ చెస్ టోర్నమెంట్, ఫిడే చెస్ మ్యాచ్
ఎవరి యొక్క విన్నర్ వచ్చేసి మా అంతకుముందు కె విశ్వనాథ్, నెక్స్ట్ మా దొమ్మరాజు గుకేసు. అయితే రీసెంట్ గా ఎవరికి వచ్చిందంటే ఇది ప్రముఖ పర్సన్ మా ఏమంటే ఆర్ వైఎస్ఆర్ అనే మహిళకు ఈ అవార్డు వచ్చింది సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే ఈ యొక్క చెస్ మ్యాచ్ మా ఈ యొక్క పోటీలో వచ్చేసి మా ఇక్కడ వైఎస్ఆర్ మా ఈ వైఎస్ఆర్ అనే మహిళ వచ్చేసి రష్యా చెందిన ఒక మహిళ పైన గెలిచింది సార్. అయితే ఈ యొక్క ఫిడే మహిళా మ్యాచ్ మా ఈ విన్నర్ గా ఉమెన్స్ లో ఎవరికి వచ్చిందంటే ఇది ఫస్ట్ విన్నర్ వచ్చేసి మా ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే కోనేరు హంపికి వచ్చింది. కోనేరు హంపికి లాస్ట్ టైం మా 2023లో వచ్చింది. 2024లో కూడా ఈ అవార్డు వచ్చిందమ్మా. ఎవరంటే కోనేరు హంపి ఏ స్టేట్ అమ్మా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళమ్మా. ఈమె ఏ దాంతో గేమ్ లో ఫేమస్ అంటే మా చెస్ లో గేమ్ లో ఫేమస్ మా. మళ్ళీ అయితే సార్ ఫిడే మహిళా చెస్ మ్యాచ్ 2026లో విన్నర్ వచ్చేసి మా ఎవరంటే ఆర్ వైశాలి మా ఆ తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ మా. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. కానీ ఎగ్జామ్ లో ఏమవుతుందంటే ఒక పర్సన్ ఇచ్చి కింద వల్ల ఏ రంగంలో ఫేమస్ అడిగే ఛాన్స్ మాట. అది గుర్తుపడి సార్. నెక్స్ట్ మా అదే విధంగా క్వశ్చన్ నెంబర్ మా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్ తో పాటు వచ్చేసి కాశీ గారో అధికార రాష్ట్ర భాషగా ఆమోదించిన రాష్ట్రం ఏది అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తారంటమ్మా. క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ తో పాటు ఏ రాష్ట్రం అధికార భాషగా 2 భాషలు ప్రకటించింది. ఒకటి వచ్చేసి మా ఏంటంటే కాశీ, రెండు వచ్చేసి గారో అధికార భాషగా ఆమోదించింది. ఒకటి వచ్చేసి మా మణిపూర, త్రిపురన, మేఘాలయన, నాగాలాండ్. ఫస్ట్ ఆప్షన్ మా మణిపూర, సెకండ్ ఆప్షన్ త్రిపురన, మూడు ఆప్షన్ మేఘాలయన, 4వ ఆప్షన్ వచ్చేసి నాగాలాండ్. ఆన్సర్ వచ్చేసి మా 3వ ఆప్షన్ మా ఏదంటే మేఘాలయ అధికార భాషగా ప్రకటించడం జరిగింది సార్. మేఘాలయ వచ్చేసి అధికార భాషగా ఈ యొక్క భాషను ప్రకటించిన అధికార భాష. ఇంగ్లీష్ తో పాటు కాశీ గారో అనేది ఆ రాష్ట్ర అధికార భాషగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ రాష్ట్రం అంటే మేఘాలయ. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో అధికార భాషగా ఏ భాష లాంగ్వేజ్ మా ఏ భాష తెలుగు. సెకండ్ భాష ఏది ఉర్దూ. అదేవిధంగా తెలంగాణ అధికార భాష వచ్చేసి మా ఏది తెలుగు. సెకండ్ భాష ఏది ఉర్దూ. అట్లా అధికార భాష. అదేవిధంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లో అధికార భాష ఏది ఉర్దూ. సెకండ్ భాష ఏది డోంగ్రీ భాష. ఇది మనకి ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మేఘాలయ అధికార భాషగా కాషో గారో. కానీ నాగాలాండ్ అధికార భాషగా ఏ భాష అంటమ్మా? నాగాలాండ్ లో అధికార భాష వచ్చేసి ఏ భాష అంటే ఇంగ్లీష్. ఏ భాషమా? ఇంగ్లీష్ మాట. అధికార భాషమా ఏ రాష్ట్రం అంటే కేవలమా ఇంగ్లీష్. నాగాలాండ్ ఎక్కువ క్రైస్తవులు ఎక్కువ ఉంటారమ్మా నాగాలాండ్ లో. నెక్స్ట్ అదేవిధంగా మణిపూర్లో అయితే మణిపూర్ భాష ఫేమస్ మా. మణిపూర్ ఫేమస్. త్రిపుర వచ్చేసి త్రిపుర భాష చాలా ఫేమస్ మా. ఇన్ని మనకి ఎగ్జామ్ ఉంటుంది సార్. కానీ ఇక్కడ మనకు భాషల గురించి ఇంపార్టెంట్. భారతదేశంలో భాషల గురించి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో భాషల గురించి తెలియదు సార్. ఎన్ని భాషలు 8వ షెడ్యూల్లో మణిపూర్ భాష, నెక్స్ట్ అదే కొంకణి భాష, సంతాలి భాష. ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే భారతదేశంలో సంతాలి భాష ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తయింటే 100 సంవత్సరాలు పూర్తయింది సార్. 100 సంవత్సరాలు. అదేవిధంగా ఇటీవల వచ్చేసి సింధీ భాషను అధికార భాషగా రాజ్యసభలో అధికార భాష రాజ్యసభలో 2026 వచ్చేసి ఏప్రిల్ 16వ తేదీన మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సిపి రాధాకృష్ణుడు హిందీ భాషను అధికార భాషగా రాజ్యసభలో కూడా ప్రకటించారు సార్. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమిటంటే ఇంగ్లీష్ తో పాటు కాశీ గారో అధికార భాషగా ఏ భాష అంటే మేఘాలయ సార్. అయితే మేఘాలయ అధికార భాషగా ఏ భాష అంటమా? ఇంగ్లీష్ భాష అనేది. ఇంగ్లీష్ తో పాటు కాసో గారోమా. అయితే ఇక్కడ మనకు కావాల్సింది సార్ మణిపూర్ వచ్చేసి మణిపూరి భాష ఇంపార్టెంట్. నాగాలాండ్ అధికార భాష వచ్చేసి ఏ భాష అంటే ఇంగ్లీష్ భాష. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో అధికార భాష ఏదండి తెలుగుతో పాటు సెకండ్ భాష ఏది ఉర్దూ. అట్లా నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ అధికార భాష ఉర్దూ. సెకండ్ భాష అధికార భాష ఏది డోంగ్రీ భాష. ఇది ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. కానీ ఇక్కడ ఎగ్జామ్ లో ఏమంటారమ్మా ఇంగ్లీష్ తో పాటు ఏ భాష కాశీ గారో అనే భాషను ప్రకటించిందంటే ఏ రాష్ట్రం అంటే ఇక్కడ మేఘాలయ సార్. మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటీవల మణిపూర్లో రాష్ట్రపతి పాలన కూడా చేశారమ్మా రాష్ట్రపతి పాలన. అయితే మణిపూర్ సీఎం వచ్చేసి ఎవరంటే ప్రేమ్చంద్ అనే వ్యక్తి ఎన్నుకోవడం చేశారు. ఎప్పుడంటే 2026 ఫిబ్రవరి 4న ఆ రాష్ట్రానికి మణిపూర్ సీఎం ఎన్నికారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడైతే చేసినంటే 2016 వచ్చేసి ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్రపతి పాలన ఎత్తేయడం చేశారు. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ అయితే నాగాలాండ్ అధికార భాష ఏ భాష అంటే ఇంగ్లీష్ భాష ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఇది ప్రముఖ పర్సన్ అంటే ఉక్రెయిన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చి ఏంటంటే వాద్మిర్ జెలెన్స్కీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్ అనే అవార్డు ప్రకటించిన దేశం ఏది? ఇక్కడ మనకు వచ్చిన సార్ చాలా ఇంపార్టెంట్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఏమంటే వాద్మిర్ జెలెన్స్కీకి ఒక అవార్డు ఇచ్చారు సార్, ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్ అనే అవార్డు వచ్చేసి ఏ దేశం వాళ్ళు ఇచ్చారు? ఆప్షన్ నార్వేనా, సెకండ్ ఆప్షన్ నెదర్లాండా, మూడు ఆప్షన్ స్వీడనా, నాలుగు ఆప్షన్ వచ్చి ఐస్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఏ దేశం అంటే నెదర్లాండ్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఈ అవార్డు నెదర్లాండ్ అవార్డు ఇచ్చారు? నెదర్లాండ్ ఎందుకు ఇచ్చారంటే చాలా ఫేమస్ అవార్డు ఏదంటే ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్ అవార్డు వచ్చేసి ఈ అవార్డు ద పెయింటెడ్ బై ద కంట్రీ ఏ దేశం అంటే ద నెదర్లాండ్ ఈ నెదర్లాండ్ వాళ్ళు ఎందుకు ఈ అవార్డు ఇచ్చారు? ఎందుకంటే ఇటీవల రష్యాతో యుద్ధం జరుగుతుందన్నమాట. రష్యాతో 4 సంవత్సరాల నుంచి 4 years నుంచి యుద్ధం జరుగుతుందన్నమాట. 2022 నుంచి ప్రిబోర్లో ఈ యొక్క యుద్ధం స్టార్ట్ చేసింది. ఈ స్టార్ట్ అయిన నుంచి ఈ యొక్క నార్వే స్టార్ట్ అయిన నుంచి మన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అదేవిధంగా నెక్స్ట్ రష్యా అధ్యక్షుడు వాదిన పుతిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఆయన ధైర్య సాహసాలు మెచ్చుకొని చిన్న దేశమైన ఉక్రెయిన్ పెద్ద దేశమైన రష్యా మీద దాడి చేస్తుంది. ఈ దాడులు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల వరకు జరగడం వల్ల ఆయన ధైర్య సాహసాలు మెచ్చుకొని నెదర్లాండ్ ప్రభుత్వం వచ్చేసి అక్కడ ఆర్మీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్ అనే అవార్డు రావడం సార్. ఏ దేశం అవార్డు ప్రకటించింటే నెదర్లాండ్ వారు ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకొని ఈ అవార్డు ప్రకటించడం జరిగింది సార్. మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఏ ట్యాక్స్ స్టేషన్ ఎక్కడ అందుబాటులోకి రానున్నది? ఆప్షన్ వచ్చేసి సింగపూరా, నెక్స్ట్ దుబాయా, నెక్స్ట్ అదేవిధంగా టోక్యోనా, అదేవిధంగా బీజింగా. ఇది మనకు ఎగ్జామ్ అవుతుందా? ఆన్సర్ వచ్చేసి ఏదంటే దుబాయ్ సార్. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా ఏ ట్యాక్స్ స్టేషన్ ఎక్కడ అందుబాటులోకి రానున్నదంటే ఎగ్జామ్ అవుతుందా? ఏ రాష్ట్రం అంటే ఏ దేశం అంటే దుబాయ్ నగరంలో